ones are 2, 2 twos are 4, 2 3s are 6. అర్ధరాత్రులు అపరాత్రులు చదువులంటే కరెంట్ బొక్క పడుకోండి. 2 ones are 2, 2 twos are 4, 8 2 5 are 10. ఏంట్రా రోటీ పెట్టి బాబాయ్. చిన్నప్పటి నుంచి నా సొమ్ము తింటాం అలవాటు అయిపోయిందిరా నీకు. జీతం ఇవ్వట్లేదా? బయట తిని రావచ్చు కదా. నువ్వు పెట్టు బాబాయ్. యూనిఫారం లేదేంట్రా? ఉద్యోగం నుంచి తీసారా? ప్రమోషన్ వచ్చింది బాబాయ్. అంత ఎదలా కనపడుతున్నానేంట్రా నేను? మొన్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, 3 రోజులకే ప్రమోషన్ ఎవడు ఇచ్చేసాడరా నీకు? ఎంతకే ఏం ప్రమోషన్ అది? గోలీమార్ అంటే గంగారావు సార్. పంచగుట్ట డాన్స్ బార్ లో మట్కా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళగలవా? ఇప్పుడే వెళ్తాను సార్. వాడు ఎలా ఉంటాడో తెలుసా? నో సార్. ఫోటో రిఫరెన్స్ కావాలా? అవసరం లేదు సార్, నేను పట్టుకుంటాను. గుడ్ గుడ్ గుడ్, గో హెడ్. ఇక్కడ మట్కా ఎవడో తెలుసా? తెలీదు సార్. మ్యూజిక్ బంద్ చేయి. మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. మీరెవరు సార్? పోలీస్. మ్యూజిక్ బంద్ కర్. ఓకే. What happened? Where did you stop the music? What just happened? What's going on? Come on, play the music. Play the music. Where did you stop? రాయ్, ఎవడ్రా మ్యూజిక్ బంద్ చేసింది? సార్ మా షేడ్ బంద్ చేయమన్నాడు సార్. ఏయ్ బే, సార్ కుదరదు సార్. సేట్ కి చెప్పు ఇక్కడ మట్కా ఉన్నాడని. అంకాన్ అబ్బే కౌనే తెరు సాలే. ఏయ్, ఏంటి డిపార్ట్మెంటా? ఎవరిని పట్టుకున్నావో నీకు నీకు తెలియడం లేదు. నీ పేరేంట్రా? నామ్ క్యా హై? గంగారాం. ఇప్పుడు ఏంటి, నన్ను ఎన్కౌంటర్ చేస్తావా? పేమెంట్ బాగుంటే వాడు ఎన్కౌంటర్ లో పోయాడు, నువ్వు తప్పించుకున్నావు రాస్తా. ఎంత కావాలి? కోటి. क्या पागल, कौन देगा तेरे को 1 करोड़? रुक 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 रुक, कूल कूल, मैं तलवार को फोन करता हूँ. तेरे को मालूम है ना, मैं तलवार का राइट हैंड हूँ. अभी फोन लगाता हूँ. बज रहा फोन, बात करेंगे. ఏ ఈ నెంబర్ ట్రేస్ చేయి. మట్కా బాయ్. ఎవరు నువ్వు? మట్కా బార్లోకి వెళ్ళాడు బాయ్. నువ్వెందుకు ఫోన్ ఇస్తావు? నామ్ క్యా రే? సలీం. కౌన్ సలీం? అరే నేనే బాయ్, సలీంని. మిస్ కాల్ ఇచ్చింది నువ్వా మట్కానా? మట్కానే బాయ్. నువ్వెందుకు ఎత్తావు? సాలే కోనే తూ? మట్కా కిధర్ హై? बोल साले बोल, ఏడి మట్కా? ఎవడో ఫోన్ ఎత్తితేనే ఇంత భయపడుతున్నావు, నీకెందుకురా మాఫియా? మట్కా ఉన్నాడా పోయాడా? నా పేరు గంగారాం. ఇంకేంటి విశేషాలు? సాలే నన్ను లైన్ లో పెట్టి ట్రేస్ చేద్దాం అనుకున్నావురా? అయిపోతావు నా కొడక. ఏయ్, ఏం చూస్తున్నారు? వెళ్ళండి. చల్. హమేషా మేరీ మారతా హై. ఏయ్, అది క్లియర్ చేయండి. జిందగీ ఆరామ్ करके रख दे साले ने. రేయ్ నిక్లో. నామ్ క్యా? Marina Grivny. Marina Grivny. వాట్స్ యువర్ నేమ్? Stephanie McDonald. వేర్ ఫ్రమ్? Ukraine. మాఫియాని ఏరి పారేస్తానంటున్న గంగారాం గ్యాంగ్స్టర్స్ గుండెల్లో గుబులు. నేను చెప్పింది ఆఫీస్కి వెళ్ళు. నేను చెప్పింది ఇక్కడ ఫైరింగ్ జరుగుతుందమ్మా, పెట్టే ఫోన్. కన్నటి అమ్మో నాకు భయం. కన్ను తీసిరే. కాలుతో తన్ను. నేను తన్ను. ఆ రోజు పోలీస్ జీప్ తంతేనే పెద్ద గోల చేసా కదా, నేను అసలు తన్ను. ఇస్తావేవా? సారీ చెప్పు. సారీ చెప్పు. దేనికి? ఆ రోజు స్పీకర్ పట్టుకుని ఇలా 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 చేసావు కదా, దానికి చెప్పు సారీ. సారీ కావాలి నీకు? వస్తున్నా ఉండు. సారీ సార్. మేంగా చెప్పాలి. కొడతారేంటి? కొట్టటమా? షూట్ చేయాలి నిన్ను. నేనే చేశాను. గోపి, ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తర్వాత ఫోన్ చేయి. మీరు చంపుకుంటారో కాల్చుకుంటారో అది మీ జాబ్.
పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ సఫర్ చేసి తిరిగి పబ్లిక్ ని కాల్ చేస్తానంటే ఎలా? ఆర్ యు పబ్లిక్ సర్వెంట్ ఆర్ నాట్? ఎంఐ దగ్గర రిజిస్టింగ్ కార్డు తీసుకోండి. కొంచెం రూల్స్ ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు స్టేషన్ వచ్చి కనబడు. నేనెందుకు రావాలి? రావా? నువ్వు సిటీలో ఈవెంట్స్ ఎలా చేస్తావో చూస్తాను. అదేంటి సార్ నా కడుపు మీద కొడుతున్నారు? యాక్టింగ్ లే చేయకు. రా స్టేషన్ రా. కార్తీ కార్తీ అసలు ఈ ప్రాబ్లం ఏంటంట? ఎందుకు రమ్మన్నాడు? ఏమో ఇదేనా? ఇదే అనుకుంటా. వీళ్ళే ఇంకా కోర్టులో ఉంది సార్. చాలా రోజులు అవుతుంది సార్. నా కూతుర్ని రమ్మన్నారంట. ఎవరు పిలిచింది? నేనే. అసలు ఇది పోలీస్ స్టేషనేనా? అవును. ఒక బోర్డు లేదు, ఎవరికి డ్రెస్సులు లేవు. అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ ని? నాకు డౌట్ వస్తోంది. ముందు మీ ఐడీలు చూపించండి. ఐడీలు చూపించండి. ఐడీలు. ఐడీలు ఉన్నాయా లేవా? పొడి చేస్తారేంటి? ఏమయ్యా ఐడీలు అంటే చూపించండి అయ్యా, లేకపోతే పొడి చేటట్టున్నారు. కూర్చోండి. మీ పేరేంటి? అరుంధతి. కత్తి బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నారేంటి? మగాళ్ల కోసం సేఫ్టీ. మాకు మగాళ్ళంటే అసహ్యం. మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు? ముందు విషయం చెప్పండి. అసలు నా కూతుర్ని ఎందుకు రమ్మన్నారు? ఈ రోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది. నా వల్ల? నువ్వు ఉండవే, నేను మాట్లాడతాగా. నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది, ఓకే. నా కూతురు అక్కడ లేదనుకో, ఏం చేసేవాడివి? వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా, మరి దాని మీద పడతావేంటి? పోలీసులు పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోఆపరేట్ చేయాలా లేదా? చెయ్యరు. ఏం చేస్తావు? మీ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది. ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. ఇది మీ ఫ్రస్ట్రేషన్. మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది. మీ ప్రతి మాటలో మగాళ్ళంటే కోపం కనిపిస్తుంది. తగ్గించుకోండి, మంచిది. మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ఎవ్వడు లేడు. మేము వెధవులమే. వెధవుల మధ్య బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు, పోలీసులతో అసలు పడకూడదు. ఆహా, మాకు పోలీసులంటే ఇంకా అసహ్యం. ఏ? మా కారణాలు మాకుంటాయి, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్తగొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా? మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. నమస్తే సార్. ఏంటయ్యా? మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్. ఏం కంపెనీ? అది పర్సనల్ సార్, తర్వాత చెప్తా సార్. చెప్పయ్యా ఏం కంపెనీ? అది అమ్మాయిల కంపెనీ సార్. పక్కన ఉండి మాట్లాడదాం. ఓకే సార్. మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదా. మేమేదో మాట్లాడుకుంటామండి, మీరు బయలుదేరండి. ఓష్ అంటున్నారు. తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి. అరుంధతి గారు, మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేయండి. పేడ విరగడైపోయింది. దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. మేరే పాస్ మా హై. దీని లోపలేండి. మమ్మీ నేను వస్తున్నా, ఆగు. రాయా సార్. ఏంటండి కంపెనీ కూడా ఏంటి? ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్. ఒక అండర్స్టాండ్ కి వద్దామని వచ్చాను సార్. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి నీ దగ్గర? 10 మంది ఉన్నారు సార్. ఎంత ఇస్తావు? నెలకి 2 లక్షలు ఇస్తా సార్. నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నారనుకో బొక్కలు ఇరుగుతాయి. సరే సార్. పద. आइए साहब आइए. ఇల్లు ఎవరిది? इससे पहले हम किराए में रहते थे, अब मैं ले लिया. नेक्स्ट मंथ रजिस्ट्रेशन है साहब, आधा पेमेंट भी हो गया साहब. ఓనర్ని తరిమేసి నువ్వు లాగేసుకున్నావు అనమాట. हाँ साहब, ये ओनर को खाली करवाने के लिए बहुत मुश्किल हो गया है सर. अरे इधर आओ जी. चांदनी, शैंडी, शब्बो, रीता, सुनीता, गीता, इधर आओ. साहब कौन है मालूम? इंस्पेक्टर साहब है. नमस्ते बोलो. नमस्ते नमस्ते सर. नाम बताओ अपना. चांदनी, सैंडी, रेशमी. నా పేరు గంగారాం, సబ్ ఇన్స్పెక్టర్.
మీకు అన్న ఇలాంటివాడిని. మీ ఓనర్ నాకు ప్రతి నెల 2 లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు. మీ సొమ్ము నాకొద్దు. ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పంచేయి. సరే సార్. ఇవ్వలేదా నాకు చెప్పండి. నేనే ఊరికే ఇవ్వట్లేదు, మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి. ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా. వాళ్ళు మంచోళ్ళు వస్తారు, రౌడీలు వస్తారు, దొంగ నా కొడుకులు వస్తారు. వీళ్ళల్లో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూసుంటారు. అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి. సరేనా? సరే సార్. నెంబర్ రాసుకోండి. 9910. यार साले 2 दिन से फोन भी नहीं किया. భాయ్ నీ నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి. నాకు ఫోన్ చేయడానికి మీరు అసలు వెనకాడద్దు సార్. సరేనా? శాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు మాట్లాడద్దు. అరే కొత్త సినిమా హీరోయిన్లు పట్టుకురావటం ఏంటి భాయ్? నీ ముందు డాన్స్ ఆడిస్తా. కాకపోతే ఈసారి మన కుర్రాళ్ళు 4 మిస్ అయిపోయారు. కొత్తగా కార్టూన్ గాడు కూడా వచ్చాడు. మన వాళ్ళలో 4 లేపేశాడు. ఎవడా కార్టూన్ గంగారాం బోల్కి కోయి నయా హై. ఎక్కువ డాన్స్ ఆడుతున్నాడు. మారుదాం క్యా ఉస్కో? అరే లాలే తొందర దేనికి? ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు. సబ్ బంద్ కర్కే బైఠ. లాలీ అంటే డైమండ్ మర్చెంట. అవును సార్. ఎక్కడ ఉంటాడు వాడు? ఏ సార్? ఈ కాల్ కట్ అయ్యే లోపల కొట్టాలి నన్ను. నా పేరు గంగారాం. అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు. నీకు హాయ్ చెప్దామని వచ్చా. ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉంటావు. ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో. ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ ఫైరింగే. లైన్లో ఉన్నావా లేదా? అరే బైక్ దొబ్బింది గోపి. ఏం చేయాలో తెలియక నేను ఏడ్చుంటే ఓ షంటేస్తావేంటి? ఉండు గోపి, ఎవడో ఒకటి బాధేసి 2 మినిట్స్ వస్తా. అరే గోపి ఎవరో వస్తున్నాడు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. నీకు మగాళ్ళంటే పడదు కదా, అది లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నావు? గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది, తర్వాత మాట్లాడతాం. ఫోన్ పెట్టే. ఎవరు సార్ మీరు? ఓ మీరా? ఏ ఎక్కవా? ఎందుకు ఎక్కండి సార్? వెనక తగలకుండా కూర్చో, తగిలితే నాకు చిరాకు. నాకు కూడా. అవును, గోపి ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? వాడు నా బాయ్ ఫ్రెండ్ ఏంటండి? హీఈస్ మై అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ కి మగాడు కావాలి, లిఫ్ట్ ఇవ్వడానికి మగాడు కావాలి. కానీ నీకు మీ అమ్మకి మగాళ్ళంటే పడదు, కత్తులు పెట్టుకొని తిరుగుతుంటారు. అవును, ఎంత సంపాదిస్తావేంటి నెలకి? నిన్నే అడిగేది. ఏదో అండి అలా బతికేస్తున్నా. అది ఈ రిసెషన్ వల్ల కొంచెం చిక్కా. అంతకుముందు బానే ఉండేదాన్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. మరి అంత మర్యాద అక్కర్లేదులే. హలో 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 అడిగి ఇబే. హలో హలో సార్. ఎవరు? నేను పవిత్ర, ఈవెంట్ ఆర్గనైజర్. ఏంటి సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి. ఎందుకు? నేను ఒక క్రిమినల్ చూశాను. వాడు క్రిమినల్ అని నీకెలా తెలుసు? మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. ఏంటి? మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను.
చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్. ఎలా ఉంది న్యూస్? 3 ఏళ్లుగా సిటీలో లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నా? ఏంటి నీ ప్లాన్? సార్ నేను అన్ని మానేసి 3 ఏళ్ళు అయింది సార్. నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్. పాపను ఇంక్యుబేటర్లో పెట్టారు. కట్టడానికి పైసలు లేవు సార్. కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్. ముష్టి ఏదోలాగా అందరికి ఫోన్ చేసి అడుక్కుంటున్నాను సార్. ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు సార్. ఏ ఒక్కడు హెల్ప్ చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు చెప్పింది అబద్ధం అయితే అక్కడే వేసేస్తా. పదండి సార్, పదండి సార్, వెళ్దాం సార్. రండి సార్. నా భార్య సార్. ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి 3 రోజులైంది. ఇంకాసేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం. ఎంత కట్టాలి? 20,000. నా దగ్గర 5 ఉంది. 10 You mean 15,000? 20,000 అని చెప్పారు కదా ఆవిడ. 100 అనుకున్నావా? తీ. అన్నీ మానేశాను సార్, అందుకే ఇన్ని కష్టాలు. నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు బ్రతికిపోయావు. నీ మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి. లేపేసేవాడిని. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే సార్. సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్. పవిత్ర అని పెట్టు. బాగుంటుంది. నా పేరు పెట్టారేంటి? మీకు అంత ఇష్టమా? 15,000 కంట్రిబ్యూట్ చేసావు కదా, అందుకని. అయ్యో, నేనిచ్చింది అప్పండి. ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడితే ఎలా? ఇస్తాలే గానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా? ఈవెంటా? ఏంటి? ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా. చాలా మంచి పని చేస్తున్నారు. గోపి, ఇక్కడ ఒక బేరం దొరికింది, తర్వాత ఫోన్ చేస్తాను. వెరీ గుడ్ అండి. స్కూల్ ఫర్ ఆర్ఫన్స్, వెరీ గుడ్. నాకు డీటెయిల్స్ కావాలి. ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎంతమంది వస్తున్నారు, అరేంజ్మెంట్స్ ఏంటి, ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు.